వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. జాయింట్ కలెక్టర్లు నిశాంతి మేఘాస్వరం. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్య పిల్లల సీడ్ సేకరణకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య సరిహద్దుల పరంగా నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్లు టి నిశాంతి వై మేఘాస్వరూప్లు ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో 2 జిల్లాల జాయింట్ కలెక్టర్లు జలవనరులు, మత్స్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి గత 20 సంవత్సరాలుగా ధవళేశ్వరం, బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య కొనసాగుతున్న రొయ్య పిల్లల సేకరణకు సంబంధించిన వివాదంపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్లు మాట్లాడారు. ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘం లీజ్ అంశంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. ఇటీవల నియమించిన జాయింట్ కమిటీని నివేదిక ప్రకారం బొబ్బర్లంక మత్స్యకారులు ఇప్పటికీ ప్రత్యేక సహకార సంఘంగా నమోదు కాలేదని, ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘం ద్వారా 2 రకాల రొయ్య పిల్లల సీడ్ను బ్యారేజ్ గేట్లు, గోడల లీకేజీ నీటిలో సేకరించి చెరువులో పెంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అధికారులు పివి శ్రీనివాసరావు, టి సుమలత, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రభాకర్, మత్స్య అభివృద్ధి అధికారులు, జలవనరుల శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. సో మనం బోత్ డిస్ట్రిక్ట్స్ నుండి 2 సొసైటీస్, ఒకటి ఈస్ట్ గోదావరి, ఒకటి కోనసీమలో ఈ లాంగ్ స్టాండింగ్ ఇష్యూలో ఫైట్ జరుగుతూ ఉంది. అండ్ అలానే గత 25 సంవత్సరాల నుండి దీని మీద లీజులు ఇవ్వడం జరిగాయి. సో మనం ఏ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చర్చించాలి అంటే, ఒకటి అక్కడ ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఒకసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని జ్యూనైల్ ప్రాన్స్ అనేది వీళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం ఉంది, ఆ ఆస్పెక్ట్లో ఒకసారి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఈ బోత్ సొసైటీస్లో మనం ఒక మీడియం సొల్యూషన్ ఏమైనా తీసుకురావచ్చాము. ఇంకొకటి, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఈ ధవళేశ్వరం గేట్స్ అన్న దానిపైన కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద బోత్ డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ అండ్ మన సర్వే తహసీల్దార్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనిపైన మీ రిమార్క్స్ అవి ఇవ్వాలి అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో డిఎఫ్ఓ ఒకసారి కోనసీమ కెన్ స్టార్ట్ ద ఇనిషియల్ రిమార్క్స్. ఈ జూనియర్ ప్రాన్ కరెక్ట్ చేసి వాళ్ళు లైవ్ ప్రాన్ సీడ్ని మన రాష్ట్రంలో పైన తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి పర్ డే రోజుకి 20 to 30 బ్యాగ్స్లో సీడ్ వెళుతుందని, సంవత్సరానికి అంటే సీజన్లో దిస్ కలెక్షన్ సీజన్ వెళుతుంది. మేబీ ఈ కాస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 ఈచ్ లైవ్ జువెనైల్ ప్రాన్ 20 paise. సమ్వేర్ 1 crore పైన దీని యొక్క 3 crore